ఈరోజు మనం ఒక జింక బద్ధకం కుందేలు చురుకుదం అనే ఒక చిన్న కథని తెలుసుకుందాం. ఒక పచ్చని అడవిలో చిన్న కొలనున్న దగ్గర కుందేలు జింక స్నేహితులుగా ఉండేవి. కుందేలు ఎప్పుడూ చులాకీగా పని మనిషిలాగా తిరుగుతుంటే జింక మాత్రం కాస్త మెల్లగా అలసటగా ఉండేది. అందుకే మిగతా జంతువులు జింక బద్ధకం ఎక్కువ అని చమత్కరిస్తూ మాట్లాడేవి అన్నమాట. జింక మాత్రం ఆ మాట వినలేక నేను కూడా అంతే చురుకుగానే ఉంటాను అని గొప్పలు చెప్పేది. ఒకరోజు ఈ విషయం మీద అడవిలో వాదన మొదలైంది. అప్పుడు అక్కడి పెద్ద మనిషి అయిన ఏనుగు ముందుకు వచ్చి, సరే ఒక్కసారి పరీక్షిద్దాం. నేను ఒక పెద్ద దుంపని ఈ కొలను పక్కనే ఎక్కడో దాచుతాను. మీరిద్దరూ వెతకాలి. ముందుగా కొనగన్నే వాడి విజేత ఈ దుంపత బహుమతిగా కూడా దొరుకుతుంది అని అన్నాడు. కుందేలు జింక రెండు ఉత్సాహంగా ఒప్పుకున్నాయి. పోటీ మొదలైంది. కుందేలు ఒక క్షణం కూడా వృధా చేయకుండా ప్రతి చెట్టు పొద రాయి చుట్టూ వెతకసాగింది. కానీ జింక కాస్త వెతికాక, అయ్యో చాలా పెద్ద ప్రదేశం, ఎంత వెతుకుతా, ముందు కాస్త విశ్రాంతి తీసుకుంటా అని ఓ చెట్టు కింద కూర్చుంది. తీరా చివరికి కుందేలు దుంపను కనుగొన్నది. ఆశ్చర్యం ఏమిటంటే ఆ దుంప జింక కూర్చున్న చెట్టు త్వరలోనే ఉంది. జంతువులందరూ కుందేలును మెచ్చుకున్నారు. జింక మాత్రం అయ్యో పక్కనే ఉన్న బద్ధకంతో చూడక ఓడిపోయానే అని బాధపడింది. ఆ రోజు నుంచి తన అలవాట్లు మార్చుకుంది. మోరల్ దీన్ని బట్టి మనకేమర్థమైంది? బద్ధకం మన అవకాశాలని మన కళ్ళ ముందే కోల్పోయేలాగా చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.